గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 15న జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగ పనేనని విచారణలో పోలీసులు తేల్చారు. ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ నెల 15వ తేదీన 5 కిలోల బంగారం చోరీ అయింది. బంగారం దుకాణంలో మేనేజర్గా పనిచేస్తున్న నాగరాజే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాగరాజు మరికొంతమంది స్నేహితులతో కలిసి దొంగతనం చేసినట్టుగా వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ పద్మ, ఈ నెల 15వ తారీఖున మంగళగిరి అండర్ పాస్ దగ్గర జరిగిన బంగారం చోరీ కేసును మంగళగిరి పోలీసులు ఛేదించారు. ఎవరైతే బంగారం బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన నాగరాజే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మంగళగిరికి చెందిన దివి రాము అనే వ్యక్తి విజయవాడలో డివిఆర్ జ్యువెలరీ షాప్ ఒకటి నడిపిస్తుంటాడు. ఆ జ్యువెలరీ షాప్ లో ఎప్పటి నుండో నమ్మకంగా పనిచేస్తున్న నాగరాజుకి 5 కేజీల బంగారం ఇచ్చి మంగళగిరిలో డెలివరీ ఇవ్వాల్సిందిగా రాము అయితే చెప్పాడు. ఈ నేపథ్యంలోనే 15న విజయవాడ నుండి మంగళగిరి స్కూటీ మీద వెళ్తున్న నాగరాజు మంగళగిరి అండర్ పాస్ దగ్గరికి రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో నాపై దాడి చేసి ఆ బంగారం బ్యాగ్ అయితే లాక్కొని వెళ్లారని నాగరాజు అయితే కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఇద్దరు దొంగలు కూడా హెల్మెట్ పెట్టుకుని వచ్చి మరీ బంగారం బ్యాగ్ అయితే తీసుకొని వెళ్లారని చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ అయితే చేపట్టారు. అయితే పోలీసులు నాగరాజు దగ్గర బంగారం ఉందన్న సంగతి దొంగలకు ఎలా తెలిసిందనే కోణంలో కూడా విచారణ చేపట్టి నాగరాజు తన స్నేహితులైన మరొక 4గురితో కలిసి పథకం ప్రకారమే బంగారాన్ని మాయం చేసినట్లుగా గుర్తించారు. నాగరాజు స్నేహితులైన నవీన్, లోకేష్, భరత్, సాయి అనే 4గురితో కలిసి నాగరాజు 5 కోట్ల విలువైన బంగారాన్ని మాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొదట ఈ విధంగా దొంగతనం చేయడానికి వాళ్ళ స్నేహితులు నిరాకరించినప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి కేసు లేకుండా చూసుకుంటానని నాగరాజు హామీ ఇచ్చినట్లుగా స్నేహితులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు చెల్లి పెళ్లికి డబ్బు అవసరం ఉందని సాయం చేయాలని వాళ్ళ స్నేహితులను కోరినట్లు పోలీసు విచారణలో అయితే స్నేహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భరత్ అనే వ్యక్తి దొంగతనాన్ని మొత్తానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించి ఆ దొంగిలించిన బంగారం ఉన్న బ్యాగ్ ని స్థానికంగా ఉండే లోకేష్ ఇంట్లో దాచించమని చెప్పినట్లుగా విచారణలో అయితే బయటకు వచ్చింది. 6 రోజుల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు బంగారంతో పాటు మిగిలిన నిందితులను కూడా గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.